వెల్కమ్ టు సన్నంజల్ టారో. ఈ వీడియో చూస్తున్న మీ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి. నా ఛానల్లో వీడియోలన్నీ నేను డిఫరెంట్గా పెడుతున్నాను. సో అవన్నీ చూసి మీరు ఏ టైంలో చూసినా అది రెజినేట్ అవుతుంది. చూసి మంచి కామెంట్స్ పెట్టండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ పర్సన్ హిడెన్గా దాచుకున్న సీక్రెట్స్, మీ దగ్గర దాచిపెట్టిన సీక్రెట్స్ కానీ లవ్ మెసేజ్ కానీ చూద్దామండి. సో మీ పర్సన్ నేమ్ని ఒక 3 times అయితే తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. మా వ్యూయర్ యొక్క వ్యక్తి యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. హెర్మెట్ ఇంకొకటి ఇస్తానండి. ఎంపరర్. సో మేబీ మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు, వాళ్ళు కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తుల్లా కనబడుతున్నారు. ఒక టీం లీడర్ కావచ్చు, కొంతమంది వాళ్ళు మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటే వాళ్ళు మీ బాస్ అయి ఉంటారు, లేదు ప్రిన్సిపల్, ఏదో ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులా అయితే కనబడుతున్నారండి. కొద్దిగా మీ పర్సన్కి అయితే ఈగో యాటిట్యూడ్ కూడా నాకు చాలానే కనబడుతుంది. ప్రజెంట్ మీ మధ్య ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా ఇష్యూ జరిగినా కూడా వాళ్ళు ఒక సిచ్యువేషన్ దగ్గర స్ట్రక్ అయిపోయారు. కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏది మంచి ఏది చెడు. ఇప్పటివరకు మీ రిలేషన్లో ఏదైతే జరిగిందో గొడవలు కానీ ఏదైనా సరే, సో ఎక్కడ తప్పు జరిగింది, తన తప్పు ఎంతుంది, మీ తప్పు ఎంతుంది, ఏ విధంగా మాట్లాడకుండా ఉండవలసింది, ఏ విధంగా మాట్లాడితే బాగుండేది, ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి అని అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు. సో ఏంటి అంటే కనుక ఇది తన మనసుకి ఏమనిపిస్తుంది అంటే, సో నేనైతే ఒక పెద్ద మిస్టేక్ చేశాను. సో కొన్ని రోజులు నేను సైలెంట్గా ఉండి ఈ రిలేషన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలుగుతాయి. ఇప్పుడు త్వరగా మీ దగ్గరకు వస్తే కనుక కోపంలో మీరు ఏమైనా అనడం కానీ, మీ దగ్గర ఉన్న కొంచెం కొద్దిపాటి లొల్లి కూడా పెద్దగా ఛాన్సెస్లా అనిపిస్తుందండి తనకి. అందుకని చెప్పేసి కొద్దిగా ఆలోచించి టైం తీసుకొని తర్వాత మీ దగ్గరకు వస్తాము అని అయితే అనుకుంటున్నారండి. సో వాళ్ళు పంపించిన లవ్ మెసేజ్ కానీ ఈటెన్ ట్రూత్ ఏదైతే ఉందో అది చూద్దాం. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. I am starting to understanding our connection. I feel you leaving me behind. I could let you get close to me. I left when I say you with someone. I want to be more than friends. ఈ కార్డ్ అదంతా అదే వచ్చిందండి. I lost myself for a little while. So లాస్ట్ కార్డ్, ఐ లవ్ యూ అన్కండిషనలీ. వావ్, మెసేజ్ చూసారు కదా, మీరు అనుకున్న మెసేజ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు క్లారిఫికేషన్కి ఇస్తాను నేను. ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండింగ్ అవర్ కనెక్షన్. సో ఇప్పుడే మీ కనెక్షన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మీ పర్సన్ ఈ రిలేషన్ గురించి స్టాండింగ్ తీసుకోకపోయినా, ఆలోచించకపోయినా, సో గొడవలకు దిగినా, వాళ్ళైతే ప్రజెంట్ మీ గురించి ఈ రిలేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారంట. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఎస్, అందుకని చెప్పేసి ఎంత రిస్క్ అయినా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి తను ముందుకు వస్తున్నారు. చాలామంది వాళ్ళకి చెప్తున్నారండి, ఏంటంటే మీ దగ్గరికి రావడం అవసరమా, రిస్క్ తీసుకోవడం అవసరమా. మేబీ కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఈ రిలేషన్ వద్దు, మీకు అవసరం లేదు అని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా, లేదా పేరెంట్స్ చెప్పడం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేకపోవడం, సో అలా చెప్పినా కూడా వాళ్ళైతే ఎవరి మాట వినదలుచుకోలేదండి. మీ దగ్గరకు వచ్చేసి ఒక యాక్షన్ అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీతో ఉండాలి, ఏ రిస్క్ అయినా పర్వాలేక మీదట. ఎందుకంటే లవ్లో కొంచెం రిస్క్ లవ్లో ఎలాంటి లవ్ అయినా సరే రిస్క్ తీసుకుంది లవ్ అనేది, రిలేషన్ అనేది నిలబడదు కదండి. అందుకే వాళ్ళు రిస్క్ తీసుకొని ముందుకు రావాలనుకుంటున్నారు. ఐ ఫీల్ యూ లివింగ్ మీ బిహైండ్. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకే, సో ఏంటి అంటే కనుక వాళ్ళు ఈ రిలేషన్ అయితే నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే దేని గురించి యాక్షన్ తీసుకొని మీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి అయితే యాక్షన్ తీసుకుంటారు.
దీని గురించి స్టాండ్ తీసుకుంటారు. ఎవరు వచ్చినా కూడా మీకు సపోర్ట్గా మీ వెనక నిలబడబోతున్నారు మీ పర్సన్. సో వాళ్ళకి ఇక మీదట వేరే వాళ్ళతో అవసరం లేదండి, మీ గురించి ఆలోచించబోతున్నారు. సో ఏది ఏమైనా ఎంత గొడవలు ఉన్నా కూడా మీ గురించి అయితే స్టాండ్ తీసుకుంటారు. ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. సో మీ వాళ్ళని మిమ్మల్ని వాళ్ళ దగ్గర రాకుండా కంట్రోల్ చేస్తారంట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు. అలా చేసేసి ఏంటంటే మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రాకుండా బ్లాక్ చేయడము, లేదా ఒకవేళ మీరు కాల్ చేసినా కూడా తిట్టడం చేయడం అలాంటివి అయితే చేశారండి. సో ఏంటంటే కావాలని నిన్ను నా దగ్గరికి రానియకుండా నేనైతే అన్ని బ్లాక్ చేయడం తిట్టడం అలాంటివి అయితే చేస్తాను అని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఐ లెఫ్ట్ వెన్ ఐ సే యూ విత్ సమ్వన్. సో ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ లేదంటే మిమ్మల్ని దూరం పెట్టడం బ్లాకులు చేయడం, ఇవన్నీ రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళు వేరే వాళ్ళతో మిమ్మల్ని చూస్తారంట. వేరే వాళ్ళతో మిమ్మల్ని చూస్తారు కాబట్టి వాళ్ళు సడన్గా మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తారంట. సో అది ఎవరైనా పర్లేదు వేరే వాళ్ళతో వెళ్ళిపోవడము అంటే కనుక, సో అంటే మీన్స్ మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ ఎవరితో ఒకరితో చూసారండి. సో వాళ్ళకు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అర్థం కాకపోవచ్చు. అది నార్మల్గా మీరు ఒక ఫ్రెండ్లా ఉన్నా కూడా వాళ్ళకి తప్పుగా అనిపించింది, దానివల్ల కూడా వాళ్ళు మీ లైఫ్లో నుండి దూరం వెళ్ళారు. ఐ లెఫ్ట్ వెన్ ఐ సే యూ విత్ సమ్వన్. సో చూసారు ఇక్కడ చూడండి, మీరు వేరే వ్యక్తులతో ఉండడం, ఒక కొత్త పరిచయం లేని వ్యక్తులతో ఉండడం. సో మేబీ మీరు ఒకవేళ మీరు ఒకే ఆఫీస్లో ఉన్న వ్యక్తులు మీ కొలీగ్స్తో ఉండడం చేయడం అలాంటివి చూసి ఉంటారండి. మీన్స్ మామూలుగా చూసి వాళ్ళు డౌట్ పడేసి వాళ్ళైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు. 100% ఎస్. చాలామందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ అండి. ఏంటంటే ఆఫీస్లో మీరు ఒకవేళ ఇద్దరు ఒకే దగ్గర వర్క్ చేస్తున్నా, లేదు అన్నా కనుక ఒకే కాలేజు ఆ విధంగా అయినా సరే, సో మీ వెంటబడే వాళ్ళు కానీ తన వెంటబడే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువనే కనపడుతున్నారు. సో మీతో ఎవరైనా ఫ్రెండ్లీగా మాట్లాడడం, కొద్దిగా క్లోజ్ కావడం వీళ్ళకి నచ్చదు. దానివల్ల కూడా మీ మధ్య గొడవలు జరిగాయి. కొంతమందికి ఏంటి అంటే కనుక ఆల్రెడీ మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకొని ఉండుంటే కనుక మీ ఫ్యామిలీ వాళ్ళు ఎంటర్ కావడం, వాళ్ళు ఎవరన్నా మీకు ఒక సపోర్ట్గా నిలబడము, అది వీళ్ళకు నచ్చకపోవడము. అంటే రిలేషన్స్, బావ రిలేషన్స్ కానీ మర్దల రిలేషన్ అట్లా ఎవరన్నా ఉంటారు కదా, సో వాళ్ళు మీకు సపోర్ట్గా నిలబడడంతో వాళ్ళకి నచ్చలేదంట. సో అందుకే మొత్తానికి నేనైతే మిమ్మల్ని దూరం పెట్టాను అని చెప్పేస్తున్నారు. ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్. సో ఇది ఎందుకు అంటున్నారు? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకే, చాలామందికి ఏంటి అంటే కనుక ఇక్కడ చాలామంది చూస్తున్న వాళ్ళు మీరు కానీ మీ పర్సన్ కానీ ఏంటి అంటే ఒక సింగిల్ పేరెంట్స్లా కనపడుతున్నారండి. ఏంటంటే మీరేమో ఒకవేళ మీరు సింగిల్ పేరెంట్స్ అయ్యి ఉంటారు, సింగిల్గా మీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. సో మీరు చెప్పుంటారు, సో నా గురించి నాతోనే ఉండు, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి అని. ఆ టైం ఎక్కువ మీ ఫ్రెండ్స్తోనే ఉంటున్నారు అని చెప్పేసి ఎవరైనా ఆర్గ్యూ చేసి ఉంటారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఎంతసేపు మిమ్మల్ని చూసుకుంటూ కూర్చుంటే కాదు, నా ఫ్రెండ్స్తో కూడా స్పెండ్ చేయాలి కదా అనే విషయాన్ని వాళ్ళు అయితే క్లారిటీ ఇస్తున్నారు. దానివల్ల కూడా కొంతమందికి గొడవ అయ్యి ఉంటుందండి. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్. సో వాళ్ళని కోల్పోయారంట. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ఎందుకు కోల్పోయారు? మీ లైఫ్లో తన లైఫ్లో ఏంటి అంటే మిమ్మల్ని కోల్పోయారు. ఎందుకంటే 9 ఆఫ్ కప్స్ అంటే విష్ఫుల్మెంట్. ఆ విష్ఫుల్మెంట్ ఏంటి అంటే కనుక మీరు లేనిది వాళ్ళ లైఫ్ అనేది చాలా వాళ్ళ దారుణంగా కనబడుతుంది. సో మీరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా చూసుకున్నారు వాళ్ళకి ప్రతి క్షణం గుర్తొస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళే మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు. ఎలాగైనా మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లో ఉంచుకోవాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. సో ఫైనలీ వాళ్ళు ఇస్తున్న మెసేజ్, ఐ లవ్ యూ అన్కండిషనల్.
సో ఎందుకు అంటున్నారు ఈ మాట? సరే ఇప్పటి వరకు చెప్పని వాళ్ళు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. టెంపరెన్స్. సో ఎందుకు అంటున్నారు అంటే ఇప్పటి వరకు మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయలేదు, బ్యాలెన్స్ చేయలేకపోయారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, లేదా సిచ్యువేషన్స్ ఎలా అయినా సరే వాళ్ళైతే ఒక యాక్షన్ తీసుకోలేకపోయారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. దీన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి, తన ప్రేమనైతే మీకు చెప్పాలి అనే అంటున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం అయితే వాళ్ళకు ప్రజెంట్ అయితే ఇష్టం లేదు. సో లాస్ట్కి అయితే వాళ్ళు చెప్పారు, ఇక్కడ చూడండి 3 ఆఫ్ కప్స్. ఇంతకుముందు మీతో ఎలా హ్యాపీగా ఉన్నారో తిరిగి అలాగే హ్యాపీగా ఉండాలి, మీతో ఎంజాయ్గా ఉండాలి, సంతోషంగా గడపాలని అయితే అనుకుంటున్నారండి. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.